ఈ చుట్టాలతో చావైపోయింది. ఎలాగైనా ఈ సంవత్సరం జాబ్ తెచ్చుకోవాలి. హలో వెంకటేష్, ఈరోజు ఎలాగైనా నేను నిన్ను కలుస్తాను. ఇదిగో, ఎలాగైనా ఈ సంవత్సరం నీ బర్త్డేకి నెక్లెస్ కొనిస్తా చూడు. హలో మిత్రమా, మీరు ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే ఒక వర్డ్ మాత్రం కామన్ గా వింటారు, అది ఎలాగైనా. ఈ ఎలాగైనా అనే తెలుగు సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లో ఎలా మార్చి చెప్తామో, ఎలా ఇంగ్లీష్ లో చెప్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం మనం ఇక్కడ. ఎలాగైనా నేను వస్తాను, అలాగే ఎలాగైనా నేను జాబ్ తెచ్చుకుంటాను, ఎలాగైనా నేను కారు కొంటాను, ఎలాగైనా నేను నిన్ను పోషిస్తాను, ఎలాగైనా నేను ఈరోజు మిమ్మల్ని కలుస్తాను, ఎలాగైనా రేపు మనము ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేద్దాం. సో ఇలాగా ఎలాగైనా ఎలాగైనా అన్ని సెంటెన్సెస్, వీటిని మనము ఇంగ్లీష్ లో ఎలా చెప్పొచ్చు అంటే దానికి ఒక ఫ్రేజ్ ఉంది. ఆ ఫ్రేజ్ ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పండి. ఎలాగైనా, ఎట్ ఎనీ కాస్ట్ ఐ విల్ కమ్, ఎలాగైనా నేను వస్తాను. ఎట్ ఎనీ కాస్ట్ ఐ విల్ గెట్ ఏ జాబ్, ఎలాగైనా నేను జాబ్ తెచ్చుకుంటాను. ఎట్ ఎనీ కాస్ట్ ఐ విల్ బై ఏ కార్, ఎలాగైనా నేను కారు కొంటాను. ఎట్ ఎనీ కాస్ట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఎలాగైనా నిన్ను నేను టేక్ కేర్ ఆఫ్ చేస్తాను. ఎట్ ఎనీ కాస్ట్ ఐ విల్ మీట్ యూ టుడే. ఇలాగా ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ కాస్ట్ అని మనము ఎలాగైనా అనే తెలుగు సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు. అలాగే ఎట్ ఎనీ కాస్ట్ అనే ప్రతిసారి మనం మాట్లాడుతున్నా కూడా అది మనకి బోరింగ్ గా ఉంటుంది. సో దాని ప్లేస్ లో కొన్ని ఆల్టర్నేటివ్స్ ని మనము చూద్దాం. సో ఇక్కడ ఎట్ ఎనీ కాస్ట్ అనే బదులుగా మీరు కొన్ని ఆల్టర్నేటివ్స్ ని కూడా మీరు చూడండి. నో మ్యాటర్ వాట్ ఐ విల్ కమ్, నో మ్యాటర్ వాట్ ఐ విల్ గెట్ ఏ జాబ్, నో మ్యాటర్ వాట్ వి విల్ ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ బై దిస్ వీకెండ్. సో ఎలాగైనా, నో మ్యాటర్ వాట్, ఎట్ ఎనీ కాస్ట్. అలాగే నో మ్యాటర్ ద ప్రైజ్, ఇక్కడ ప్రైజ్ అంటే ఎఫర్ట్. సో ఎలాగైనా, నో మ్యాటర్ ద ప్రైజ్, సో ఎలాగైనా ఏది ఖర్చైనా పర్లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు, ఎలాగైనా ఈ పని మనం చేద్దాం. అలాగే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఏది జరిగినా సరే ఓకే, ఐ విల్ బి విత్ యూ. అలాగే నో మ్యాటర్ వాట్ ఇట్ టేక్స్, ఎట్ ఎనీ కాస్ట్ అని యూజ్ చేయొచ్చు. దానికి ఆల్టర్నేటివ్ గా నో మ్యాటర్ వాట్ ఇట్ టేక్స్, ఐ విల్ డెఫినెట్లీ బీ విత్ యూ, ఐ విల్ గెట్ ఏ జాబ్, ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డెట్స్, నీ అప్పులన్నీ తీర్చేస్తాను. నో మ్యాటర్ వాట్ ఇట్ టేక్స్, ఎట్ ఎనీ కాస్ట్ ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డెట్స్. అలాగే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. బై ఆల్ మీన్స్ ఐ విల్ మీట్ యూ టుడే, బై ఆల్ మీన్స్ ఐ విల్ మీట్ యూ టుడే అంటే అన్ని విధాలుగా కష్టపడి, అన్ని విధాలుగా నేను ట్రై చేసి ఎలాగైనా ఈరోజు నేను నిన్ను కలుస్తాను. బై ఆల్ మీన్స్ ఐ విల్ మేక్ మై ఫాదర్ ప్రౌడ్, ఎలాగైనా కింద పడైనా పైన పడైనా మా నాన్నని నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా చేస్తాను. అలాగే బై ఎనీ మీన్స్ నెససరీ, బై ఎనీ మీన్స్ నెససరీ, ఎలాగైనా అనే సందర్భాన్ని మనం బై ఎనీ మీన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. అలాగే అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఏ పరిస్థితిలోనైనా, అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ వీ హ్యావ్ టు విన్ దిస్ రేస్, వీ హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్. మనం అంటుంటాం కదా, ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే ఖచ్చితంగా క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఇలా అంటుంటారు. అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్, ఏ పరిస్థితిలోనైనా ఇండియా మస్ట్ బి ఓన్డ్, ఇండియా ఖచ్చితంగా గెలవాలి, ఇండియా మస్ట్ విన్ ద మ్యాచ్. అలాగే కమ్ వాట్ మే, కమ్ వాట్ మే, ఏదైనా జరగనివ్వండి, కమ్ వాట్ మే, ఏదైనా జరగండి, ఇండియా విల్ విన్ ద మ్యాచ్. అలాగే వాట్ ఎవర్ ఇట్ టేక్స్, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ లెట్ ఇట్ టేక్, బట్ వీ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై దిస్ వీకెండ్. ఎలాగైనా కింద అయినా పడి, పైన అయినా పడి, అక్కడికైనా వెళ్ళు, ఇక్కడికైనా వెళ్ళు, ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ కాస్ట్ అనొచ్చు, నో మ్యాటర్ వాట్ అనొచ్చు, బై ఆల్ మీన్స్ అనొచ్చు, బై ఆల్ మీన్స్ నెసరీ అనొచ్చు, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని అనొచ్చు. అలాగే ఎట్ ఆల్ కాస్ట్స్, ఎట్ ఆల్ కాస్ట్స్, అన్ని విధాలుగా ఎలాగైనా, ఎలాగైనా అనే పదాన్ని మనము ఇన్ని రకాలుగా మనము ఇంగ్లీష్ లో యూజ్ చేయొచ్చు. అలాగే ఇదొక ఈడియం.
బై హుక్ ఆర్ బై క్రూక్ అంటే ఎలాగైనా, బై హుక్ ఆర్ క్రూక్ యూ నీడ్ టు గెట్ ఏ జాబ్. కిందైనా పడరు అబ్బాయి, ఎక్కడికైనా వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు, బెంగళూరు వెళ్ళు, ముంబై వెళ్ళు, డిగ్రీ చదువు, బీటెక్ చదువు, ఏదైనా చెయ్యి, యూ మస్ట్ గెట్ ఏ జాబ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ పీస్ఫుల్ లైఫ్. ఓకే, అలాగే వితౌట్ ఫెయిల్, వితౌట్ ఫెయిల్ ఐ విల్ మీట్ యూ, ఎలాగైనా నేను నిన్ను కలుస్తాను. అలాగే వన్ వే ఆర్ అనదర్, ఇలా కాకపోతే అలాగైనా మనము ఇందులో సక్సెస్ పొందాలి. బై వన్ వే ఆర్ అనదర్ వీ విల్ గెట్ ది సక్సెస్. సో ఇలాగ ఎనీ కాస్ట్ని మీరు ఇన్ని రకాలుగా ఆల్టర్నేటివ్స్ యూజ్ చేసి మీరు ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు. సో మీకోసం నేను ఇక్కడ కొన్ని ట్రాన్స్లేషన్స్ ఇచ్చాను, మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటి, ఎలాగైనా నేను నా లక్ష్యాన్ని సాధించాలి. ఇట్ ఎనీ కాస్ట్ అని యూజ్ చేయండి, బై ఆల్ మీన్స్ అని యూజ్ చేయండి, నో మ్యాటర్ వాట్ అని యూజ్ చేయండి, అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ అని యూజ్ చేయండి, వితౌట్ ఫెయిల్ అని యూజ్ చేయండి. ఏది యూజ్ చేసినా ఒకటే మీనింగ్, ఎలాగైనా. అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ ఐ మస్ట్ అచీవ్ మై గోల్ ఆర్ ఐ విల్ అచీవ్ మై గోల్. సో ఇలాగా రిమైనింగ్ ట్రాన్స్లేట్ చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇలాగా ఎప్పటికప్పుడు ఇంగ్లీష్లో కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళితే మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. అప్పటి నుంచి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వాటిని పీడిఎఫ్తో పాటు మీరు మీ మొబైల్ ఫోన్కి పొందొచ్చు. అలాగే నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 2025 10th ఒక న్యూ బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. నా మొబైల్ ఫోన్ నెంబరు ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.